రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలలో ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి అటానమస్ కళాశాలలో ఫీజుల భారం అధికంగా ఉన్నటువంటి పరిస్థితి మన కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. అదేవిధంగా ఇష్టానుసారంగా కాలేజీ ఎగ్జామ్ ఫీజులను పెంచుకొని విద్యార్థులపైన కుదిబండలా మోపారు. అంతేకాకుండా మరి ఎగ్జామ్ ఫీజులు పెంచారు కానీ పనిచేస్తున్నటువంటి ఇన్విజిలేటర్లకు కానీ అబ్జర్వర్లకు కానీ ఎలాంటి రుసుము చెల్లించకపోవడం శోచనీయం. అంతేకాకుండా ఇవాళ అటానమస్ కాలేజీలు కాకముందుకు వాళ్ళ యొక్క కాలేజీల యొక్క పాస్ పర్సంటేజు 20 నుంచి 30% కంటే ఎక్కువ లేదు. కానీ ఒక్కసారి అటానమస్ కాలేజీలు అయిన తర్వాత 90 నుంచి 100% మధ్యలో పాస్ పర్సంటేజీలను తీసుకొస్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుందో మరి ఆ కాలేజీలకే సాధ్యమవుతుంది. అలాంటి కాలేజీలు ఇవాళ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతోటి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి మన కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అటానమస్ కళాశాలలు ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు చాలని వేతనాలు, కానీ విద్యార్థుల పైన లక్షల రూపాయలు పెంచుకున్నటువంటి పరిస్థితి. కానీ విద్యార్థులకు అటు ఉద్యోగులకు ఎలాంటి మేలు చేయకుండా ఇష్టానుసారంగా సొంత లక్ష్యాలను వారు చేరుకుంటున్నారు. కానీ మరి ఉపాధ్యాయులకు, పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు, చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేయడం లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం కానీ, జేఎన్టీహెచ్ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ స్పందించి ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం.